హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పటేల్ బ్లాగ్స్ 24. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ చాలామంది మళ్ళీ మెసేజ్ చేస్తున్నారు. ఏంటంటే పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద లోన్ ఎలా ప్రొవైడ్ చేసుకోవాలి, లేకపోతే లోన్ ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉందన్నమాట. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయడం, ఎలా వస్తుంది, అండ్ యూఎంఎస్లో డాక్యుమెంట్స్ ఎలా సెర్చ్ చేసుకోవాలి, అండ్ అలాగే ఎల్పిఓ నుండి డాక్యుమెంట్స్ మనకి వచ్చి తీసుకోవాలా లేకపోతే ఆన్లైన్లో దొరుకుతాయా లేదా అని చెప్పేసి ఇవన్నీ మీకు క్లారిటీగా నేను చెప్పబోతున్నాను అనమాట ఈ వీడియోలో. ఓకేనా, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎవరైతే లోన్ కోసం ఇబ్బంది పడుతున్నారో లేకపోతే డౌట్స్ ఉన్నాయో లోన్ గురించి, వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకేనా, చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ లోన్ తీసుకోవాలి అని అంటే మీరు ఫస్ట్ ఇయర్లో లోన్ డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీరు రిపోర్టింగ్ అవ్వకముందే చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే మీరు ఎల్పియు నెస్ట్ ఏదైతే రాశారో ఆ మార్క్స్ కార్డ్ బట్టి మీరు అడ్మిషన్ తీసుకున్నట్టు వాళ్ళకి వెరిఫై అవుతుంది అనమాట. బ్యాంక్ వాళ్ళకి తెలిసిపోతుంది ఆల్రెడీ రాసి అడ్మిషన్ కట్టారని చెప్పేసి. దాంట్లో మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి అది మీరు దాంట్లో ఫిక్స్ చేసి మీ డాక్యుమెంట్స్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు లోన్ అనేది అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తారు. ఎలా అంటే మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్కి వెళ్ళి మీరు వాళ్ళకి అడగొచ్చు అనమాట. ఎడ్యుకేషన్ లోన్ కింద వాళ్ళు పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కిందనే మీకు అలొకేట్ చేస్తాము, అండ్ ఆ పాత్నే మీకు చూస్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తారనమాట. ఓకేనా, అక్కడ మీరు దానికి కావాల్సిన ఫామ్స్ ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు. వాళ్ళని అడిగి తీసుకున్న తర్వాత మీకు ఏవైతే కాలేజ్ నుండి అవసరం ఉన్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆన్లైన్లో దొరికిపోతాయి అనమాట. ఎలా అంటే మీకు యుఎంఎస్ క్రెడెన్షియల్స్ ఆల్రెడీ ఇచ్చే ఉంటారు. ఒకవేళ ఇవ్వకపోతే మీరు మెయిల్ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ మీరు అడ్మిషన్ తీసుకున్నాక మీకు మెయిల్ వస్తుంది. దాంట్లో మీకు యూఎంఎస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు యూఎంఎస్లో లాగిన్ అయిన తర్వాత మీకు అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అనమాట డాక్యుమెంట్స్ అని చెప్పేసి. డాక్యుమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అన్ని డాక్యుమెంట్స్ డిమాండ్ లెటర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. డిమాండ్ లెటర్ అంటే చాలామందికి తెలియదు ఏంటంటే మీ ఫీ ఎంతైతే టోటల్ ఉందో అది మొత్తం వీళ్ళు కాలేజ్ వాళ్ళు స్టాంప్ వేసి ఇస్తారనమాట. ఇంత ఫీ ఉంది అని చెప్పేసి అది మీ బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అంత ఫీ అనేది మీకు ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఫస్ట్లీ అప్లికేషన్ చేసిన తర్వాత చాలామందికి డౌట్ ఉంది ఏంటంటే వితిన్ 24 అవర్స్లో లేకపోతే వితిన్ 2-3 డేస్లో వాళ్ళు ఏమన్నా మనకి మెసేజ్ చేస్తారా లేకపోతే మనకి ఇన్ఫామ్ చేస్తారా అది శాంక్షన్ అయిందా లేదా అని చెప్పేసి. బ్రో, వితిన్ 2-3 డేస్లో అయితే ఏ బ్యాంక్లో అవ్వదన్నమాట. వితిన్ 2 వీక్స్లో అయితే 2 వీక్స్ లోపు మీకు ఏదో ఒకటి చెప్పేస్తారు అది శాంక్షన్ అయిందా లేదా అని చెప్పేసి. 99% పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద అప్లై చేసుకున్న వాళ్ళకి శాంక్షన్ అయిపోతుంది అనమాట. ఈవెన్ నేను కూడా పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కిందనే అప్లై చేసుకున్నాను, నాకు కూడా శాంక్షన్ అయిపోయింది. బట్ నాది థర్డ్ ఇయర్లో చేసుకున్నాను అనమాట. మధ్యలో కూడా చేసుకోవచ్చు, బట్ అది కొంచెం లాంగ్ ప్రాసెస్. మీరు స్టార్టింగ్లో చేసుకుంటే అది బెటర్ అనమాట. అండ్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఇంక్లూడెడ్ ఉంటాయి. ఒకవేళ తీసుకుంటే మీరు హాస్టల్ తీసుకున్నట్టయితే మీకు డిమాండ్ లెటర్లోనే దాని ఫీజు కూడా ఇంక్లూడ్ ఉంటుంది. అండ్ మిగతా ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఆన్లైన్లో ఏవైతే నేను పాస్ చెప్పానో దాంట్లోనే దొరికిపోతాయి అనమాట. అండ్ దీని తర్వాత మీరు వచ్చి ఫీ పే చేయడం అదేమి ఉండదు అనమాట. 2 టైప్స్ ఆఫ్ ఫీ పేమెంట్ ఉంటుంది వాళ్ళది, బ్యాంక్ వాళ్ళది. ఒకటి చెక్ ఉంటుంది. చెక్ అనేది మీకు ఇస్తే మీరు ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేయాలి. ఒకవేళ చెక్ ఇవ్వకపోతే మీరు డైరెక్ట్ వాళ్ళు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కూడా ఉంటుందన్నమాట. వాళ్ళు మోస్ట్లీ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫరే చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. ఒకవేళ అప్డేట్ కాకపోతే మీరు యూటీఆర్ నెంబర్ అనేది వీళ్ళకి సబ్మిట్ చేస్తే వాళ్ళు బ్యాక్ ఎండ్లో వెరిఫై చేసుకొని అప్డేట్ చేస్తారనమాట. ఇది నార్మల్గా మీరు అప్లికేషన్ ప్రాసెస్. అండ్ అప్లై చేసిన తర్వాత మీకు వీళ్ళకి చెప్పడం ఏది ఉండదన్నమాట. కొన్ని డేస్ తర్వాత వీళ్ళు వెరిఫికేషన్ కోసం మీ డాక్యుమెంట్స్ అనేది అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేస్తే చాలన్నమాట. ఓకేనా, అండ్ మొత్తం మీ ప్రాసెస్ మొత్తం డాక్యుమెంట్స్ అండ్ మీ బ్యాంక్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. మీ బ్యాంక్లో మీరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ మంచిగా సబ్మిట్ చేసిరనుకో మీకు ఖచ్చితంగా 99% లోన్ అనేది శాంక్షన్ అయిపోతుంది. అండ్ ఈ లోన్ అనేది వితౌట్ షూరిటీ అనమాట. పిఎం విద్యాలక్ష్మి స్కీమ్ కింద వితౌట్ షూరిటీ మీకు ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ చూసారు కదా, ఇది నార్మల్ బేసిక్ ప్రాసెస్ అనమాట లోన్ అప్లై చేసుకోవడానికి. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కమెంట్లో చెప్పండి. లేకపోతే అండ్ మీకు ఇన్ డెప్త్ ఏమైనా పర్సనల్ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఎల్పియూ గురించి కానీ, హాస్టల్స్ గురించి కానీ, ఫెసిలిటీస్ గురించి కానీ, ఆర్ఎల్స్ రిపోర్టింగ్ గురించి కానీ ఏదైనా వీడియోస్ కావాలి అని అనుకున్నా అది కూడా ఖచ్చితంగా కమెంట్లో సజెస్ట్ చేయండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది అనుకుంటా, దానికి కూడా మెసేజ్ చేయొచ్చు మీకు ఏదైనా ఇన్ డెప్త్ డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే క్లారిటీగా తెలుసుకోవాలి అని అనుకున్నా. ఓకేనా, అండ్ ఇది నార్మల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ వీడియో అయితే నేను
రిపోర్టింగ్ పైన చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మీరు దేనిపైన చేయాలి నెక్స్ట్ వీడియో కావాలి అని అనుకుంటున్నారో అది కూడా కమెంట్‌లో నాకు ఖచ్చితంగా సజెస్ట్ చేయండి. ఇదే ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చలో బాయ్.